హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక మంచి దాల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మన సౌత్ ఇండియన్ మోస్ట్లీ చేసుకునే క్యారెట్ తోటి కూట్ అండి. యూజువల్లీ ఇది వేరే వెజిటేబుల్స్తో చేస్తారు. ఇక్కడ నేను ఈరోజు క్యారెట్తో ట్రై చేశాను. ఇది ఎలా చేయాలో చూసేద్దాము. రండి వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక మట్టి పాత్రను పెట్టుకొని మీరు రెగ్యులర్ వెజల్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇక్కడ కందిపప్పు అంటే మైసూర్ దాల్ పెసరపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో ఒక్కొక్క కప్పు తీసేసుకొని వాటిని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఆయిల్, పసుపు, ఇంగువను యాడ్ చేసుకొని ఇందులోనే ఒక ఆనియన్ తరుగు, ఒక టమాటా తరుగు, ఒక 6 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలను కూడా 7 వరకు వేసేసుకొని వీటినన్నిటిని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. పప్పు అంతా మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ను మనం ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఈ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని క్యారెట్కు తగిన సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి 70% కుక్ చేసుకోవాలి. ఈ 70% కుక్ అయిన క్యారెట్ను మనము ముందుగా ఉడికించుకున్న దాల్లోకి వేసేసుకొని ఇక్కడ సాల్ట్ కన్సిస్టెన్సీ అంటే టేస్ట్ మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడికిస్తే వీటన్నిటిని ఇవి సాల్ట్ మంచిగా మిక్స్ అవుతుంది ఈ కర్రీలో. సో ఇప్పుడు దీనికి ఒక తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపుకు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి కరివేపాకును వేసేసుకొని తాలింపు మంచిగా వేయించుకోవాలి. సో ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇక్కడ పచ్చి కరివేపాకు వేసుకొని తాలింపును బాగా వేడి చేసుకొని ఇది వేగిన తాలింపును వెంటనే మనము ఈ దాల్ మిక్చర్లో వేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కూటు రెడీ అయిపోయింది. క్యారెట్ కూటు. నా దగ్గర కొత్తిమీర లేదు, మీరు కొత్తిమీర ఉంటే జల్లుకోవచ్చు లాస్ట్లో. ఇది రైస్తో, చపాతీతో చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.